కాంగ్రెస్ వాళ్ళు మేము పెద్ద పోరాటం చేస్తున్నాం అంటారు. అన్ని తప్పుల తడకలు ఈడ. బీఆర్ఎస్ వాళ్ళ చరిత్ర మనకు తెలిసిందే. మరి అందరూ శాకాహారులే, రొయ్యల మూట మాయమైందట. వెనకటికి అన్నట్టు అందరూ శాకాహారులే కానీ ఆడ కూరగిన్నె మాయమైందట. చాలా గమ్మత్తు ఉంటుంది. అందరూ మద్దతు ఇస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ మళ్ళీ బంధుకు అందరూ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ రిజర్వేషన్ అనేసరికి ఇయ్యమని చెప్తున్నారు. ఏం దారుణం ఇది. ఏదేమైనా ఈ వాదము ప్రజల్లో చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, ధర్నాలు, నిరసనలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మరింత ఈ భావజాలాన్ని, ఐడియాలజీని పెంపొందిస్తూ ప్రజా ఉద్యమాన్ని మరింత నిర్మిస్తూ ముందుకు కదలాల్సిన అవసరం ఉన్నది. పార్టీలు ఒకవేళ అటు ఇటు అయితే తన్ని గల్లాబట్టి మళ్ళీ ఆ చౌరస్తాలోకి గుంజుకు రావాల్సిన బాధ్యత కూడా ప్రజలదే. ఇప్పుడు ఈ సంఘాల నాయకులైనా, లీడర్ల నాయకులైనా అటు పోవచ్చు, ఇటు పోవచ్చు వాళ్ళ అవసరాల మేరకి. కానీ ప్రజలు వాళ్ళని గమనిస్తూ వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత మనదే. ఖచ్చితంగా ఈ బంద్ సక్సెస్ కావాలి. ఈ బంద్ ద్వారా మన నిరసన ఢిల్లీకి వినిపించాలి, ఇక్కడ గల్లీలో ఉన్న ఈ ప్రభుత్వానికి కూడా వినిపించాలి. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ ఇస్తున్నది, కాంగ్రెస్ ఇస్తున్నది, బీఆర్ఎస్ ఇస్తున్నది, సిపిఐ ఇస్తున్నది, సిపిఎం ఇస్తున్నది. అన్ని పార్టీలు, అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. మరి ఎవడి మీద పోరాటం ఇది? ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో. బిల్లు పెట్టాల్సిన బీజేపీ కూడా మద్దతు ఇస్తున్నది బంద్కి. బిల్లు పెట్టడానికి ఒత్తిడి తేవాల్సిన కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తున్నది బిల్లుకి. బీఆర్ఎస్ కూడా ఇస్తున్నది బిల్లుకి మద్దతు. మరి ఎవడు దొంగవడు? సో నిన్న సంఘీభావ ర్యాలీ ఒకటి నిన్న నిర్వహించినట్టున్నారు. ఈ ర్యాలీలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, అద్దంకి దయాకర్, జాజుల, దాసు సురేష్, రాజారాం యాదవ్, సో వీళ్ళందరూ అక్కడ మనకు ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బంద్కి మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నది. ఈ బంద్ కొనసాగాలి, బంద్ జరగాలి, ఈ బంద్ సక్సెస్ కావాలి.